శ్రీనిధి, ఏడుస్తున్నావా? నువ్వేం బాధపడకు, అంతా నేను చూసుకుంటాను కదా. అయినా శ్రీనిధి పేదింట్లో పుట్టింది. అక్కడే ఎవరినో పెళ్లి చేసుకుంటే అయిపోయేది. ఈ కష్టాలేం ఉండేవి కాదు కదా సుశీల? ఇప్పుడు మాత్రం ఏమైంది వదినా? వెళ్ళొచ్చు కదా. అయినా మన ఇంట్లో ఎక్కువ కాలం ఉండదులే, ఎప్పటికైనా వెళ్ళాల్సింది. అదేదో ఇప్పుడే వెళ్ళిందనుకో, ఈ అవమానాలన్నీ తప్పుతాయి. సుశీల, అలా అనకూడదమ్మా. శ్రీనిధి తిండికి గతిలేనిదే, కానీ ఇప్పుడు మన సంజు భార్య కదా, అలా అనకూడదమ్మా. శ్రీనిధి తన మాటలు అలానే ఉంటాయి. అయినా పదమ్మా, మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వదినా, నువ్వాపు. ఇన్ని మాటలు పడ్డాక సిగ్గున దేవతైనా తింటదా? అవును సుశీల, నేను ఆ విషయం ఆలోచించనే లేదు. పాపం శ్రీనిధి, నువ్విలాగే ఇంకాసేపు ఏడ్చేసేయి. నీ గుండె బరువు అంతా తగ్గిపోయి తేలిగ్గా అవుతుంది. అప్పుడే కదా మళ్ళెవరైనా తిట్టినప్పుడు నువ్వేడవడానికి ప్రిపేర్డ్గా ఉంటావు. ఆపండి మీ ముచ్చట్లు. ఇంతకీ ఈ విలేజ్ బ్యూటీ ఎవరు? విషయం తెలిస్తే గుండాగి చస్తావు. అవసరమా? నా గుండెకి ఏ ప్రాబ్లం లేదు. నైట్ ఈసీజీ చేయించాను. 8 years వారంటీ ఇచ్చారు డాక్టర్స్. తను మా సంజు భార్య. ఎంత పని చేసావు సంజు, నా కొంప ముంచేసావు కదా. ఏమండి సరయు, బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళాలి కదా, రండి. యారా అయ్యా, పని పాట ఏమీ లేకుండా 24 గంటలు ఇంట్లోనే పడి ఉంటావు. మామగారి ఇంటి మీద పడి తింటానికి సిగ్గు శరం లేదు. నీదొక జన్మ, నీదొక బతుకు. కుంభాలు కుమ్మాలు కాసంత కూడా కాదు. నన్నే అంటున్నావా? ఇదేమో నీ కొడికిల్లా, నీ అల్లుడి లేక నాకన్నా ముందు వచ్చి ఎవరగా తింటున్నావు తట్టుడు. నేను అసలే బురదలాంటోని. నా మీద రాయి వేసినావు అనుకో, బురద వచ్చి నీ మీద పడుతుంది. దొంగ సచ్చినోడు ఎడ్జమ్మాడ.
ఏ చికిరి, ఏంటండి? ఏంటే మా చెల్లె రూమ్లో నుండి వస్తున్నావు? కట్నం తేలేదని, పేదింటి బిడ్డని తిడుతున్నావు ఏంటి? అయ్యయ్యో లేదండి, వదిన ఉంటే నేను వెళ్ళినా అండి. ఏ నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, వెళ్ళి నీ అమ్మ దగ్గర నీ నాన్న దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు. పోయి 50,000 రూపాయలు తీసుకురా, నాకు కావాలి. ఏయ్, అండి ఆ పిల్లని ఏమైనా ఇబ్బంది పెట్టావో తెలుసుగా, నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావు, సరేనా? సరేనండి. ఏయ్, ఏందే తిట్టుకుంటున్నావు? అయ్యయ్యో మిమ్మల్ని తిట్టుకుంటానా అండి? ఎవరికి తిడుతున్నా? ఎవరిని తిట్టుకోవట్లేదండి. నీకు నువ్వే తిట్టుకో, ఓకే? తిట్టుకో. ఛీ, నా కర్మ పోడు. ఏయ్, చిగిరి, ఎలా? మావయ్య గారు ఇంకా పడుకోలేదా? ఏంటి అలా ఉన్నారు? చూడు మోహిత, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. నన్ను సొసైటీలో తలెక్కోకుండా చేశారు మీరంతా. అయినా సంజు పెళ్లి విషయంలో మనమంతా ఎన్ని కలలు కన్నామో నీకు తెలియదా? మన స్థాయికి సరిపోతుందనే ఇంట్లోకి నవ్వుతూ ఆహ్వానించావా? నీ వల్లే మేమంతా కామ్గా యాక్సెప్ట్ చేశాం. మోహిత, ఈ రోజు ఈ ఇంట్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే కారణం నువ్వే, గుర్తుంచుకో. మోహిత, నీ ప్రవర్తన ఈ విషయంలో ఏం నచ్చలేదు. ఐ హేట్ యువర్ డెసిషన్. మావయ్య గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారు అనుకోలేదు. అది ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరుది. దాన్ని నా తోటి కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నారు మావయ్య గారు? అయినా నేను మీలాగా ఆవేశపడి తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే మన సంజు మనకు దక్కేవాడే కాదు. మావయ్య గారు, మన సంజు దాని మోజులో ఉన్నాడు. మనం ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని కొంగు పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. మన సంజు మనకు దక్కడు మావయ్య గారు. డాడీ, మీరు వదిన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వదిన చేసింది కరెక్టే. వదిన ఇలా చేయటం వల్లనే కదా మన సంజు ఇంట్లోనే ఉన్నాడు. అదే లేకపోతే సంజు తను తీసుకొని బయటకు వెళ్ళిపోయేవాడే కదా, మన చేజారిపోయేవాడే కదా. మావయ్య గారు, మీరు చూస్తూనే ఉండండి. సంజుని నేను ఎంతగా మార్చేస్తానంటే సంజునే తన స్వహస్తాలతో దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. నాది పూచి, మీరు కూల్గా ఉండండి. వాడు ఆ అమ్మాయిని తీసుకురావటం ఏంటో, వీళ్ళు ఆ అమ్మాయిని బయటికి పంపించడానికి కుట్రలు చేయటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంతా నువ్వే చూసుకోవాలి భగవంతుడా. రాను రాను ఇంట్లో మనశ్శాంతికే కరువైపోతుంది. మన సంజు ఇలా చేస్తాడనుకోలేదు. నా చెల్లెలే ఈ ఇంటి తోటి కొడలుగా వస్తుందనుకున్నాను. మన సంజు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాను. కానీ సంజు ఇలా చేశాడు. నా ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇప్పటికి మాత్రం మించిపోయిందేమీ లేదు. దాని అడ్డు తొలగించి నా చెల్లెల్ని దాని స్థానంలోకి తీసుకొస్తాను. అది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అర్థమైందా?
ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటెయ్యడమే. వదినా, నువ్వెప్పుడు ఇదే మాట మీద ఉండు. నీ వెనక మేమెప్పుడూ ఉంటాం. గెట్ రెడీ ఫర్ ద ఆపరేషన్ గైస్. ఎస్, ఐ ఆమ్ ఆల్వేస్ రెడీ. సుశీలా, వదినా. మీ ఆయన బయటికి వెళ్ళాడా? వెళ్ళాడు వదినా. నందిని, అక్క నువ్వు రెడీనా? రెడీ అక్క. ఇవాళ దీని అంతం చూద్దాం. అయ్యో, ఏంటి శ్రీనిధి అలా కంగారు పడుతున్నావేంటమ్మా? మేమున్నాం కదమ్మా, భయపడకు.